బైక్ బ్యాక్ సైడ్ ఆఫ్ వాటర్. హలో, వెల్కమ్. ఈరోజు మైసూర్ వెళ్తున్నా. ఇక్కడ ఒక RR 310, ఇంకా సిటీలో ఇంకా బైక్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ నుంచి 170 కిలోమీటర్స్, 3 hours. రీచ్ అయ్యేసరికి 3.5 hours పడుతుంది. ఎందుకంటే మైసూర్ ఎక్స్ప్రెస్ వేలో బైక్స్ నాట్ అలౌడ్, సర్వీస్ రోడ్లోనే వెళ్ళాలి. ఇంకా రీసెంట్గానే నా బైక్కి ఈ ఫ్రంట్ డూమ్ అంతా బ్లాక్ చేపించేసా. ఇక్కడ నరుటో అయి పెట్టించా, సపరేట్ పెట్టించలేదు, అది ర్యాప్లోనే కట్ చేపించి ఇక్కడ రెడ్ కలర్ స్మోక్ ర్యాప్. ఈ డూమ్ ఇలా చేసిన తర్వాత అసలు బండి లుక్కే మొత్తం మారిపోయింది. కాకపోతే హెడ్ లైట్ లేదు, అదొక్కటే డిసడ్వాంటేజ్. యాక్చువల్లీ నాకు హెడ్ లైట్ అవసరం కూడా లేదు. ఆల్రెడీ హెడ్ లైట్ ఉన్నా సరే నాది వర్క్ అవ్వదు. అంటే హై బీమ్ వేస్తే బ్యాటరీ డౌన్ అయిపోతుంది. హై బీమ్ వేయకపోతే హెడ్ లైట్ ఉన్నా వేస్ట్, ఏం కనిపించదు. తర్వాత ఫాగ్ లైట్స్ పెట్టిద్దాంలే అని మొత్తం డూమ్ బ్లాక్ చేపించా. ఈరోజు రైడ్కి 5 బైక్స్ రావాలి. అందులో 2 హ్యాండ్ ఇచ్చారు. మార్నింగ్ లయ్యలేక ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం, ఇంకా వెయిట్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు జస్ట్ 3 బైక్సే. నాది RR 310, నెక్స్ట్ CBR 250. మొత్తం క్లౌడీగా ఉంది. వర్షం పడుతుందో ఏంటో. వెదర్ రిపోర్ట్లో వర్షం పడదు అని ఉంది. వర్షం పడితే మాత్రం మొత్తం మూడంతా దొబ్బేస్తుంది. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. 3 hours జర్నీ. జస్ట్ ఇప్పుడే నైస్ రోడ్ కూడా ఎక్కేసా. ఫుల్ రోడ్స్ అన్నీ వెట్టున్నాయి. నైట్ అంతా ఫుల్ వర్షం. మా ఏరియాలో అయితే రోడ్లు మొత్తం కొట్టేశారు. ఫుల్ మట్టి, అదంతా బంకమట్టిలా అయిపోయింది. ఇలా రోడ్స్ వెట్టుంటే స్పీడ్ వెళ్ళడానికి కూడా కాన్ఫిడెన్స్ రాదు. ఆ CBR 250 కూడా చాలా ఓల్డ్ బైక్, 2012 మోడల్. ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు. అక్కడికే వెళ్తున్నా. శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ మైసూర్లో ఉంది. మైసూర్లో కాదు, మైసూర్కి పక్కలో ఒక 20 kilometers అవే. ఆ గుడి ఎన్నో ఇయర్స్ కావేరీ రివర్లో మునిగి బయటకు వచ్చింది. ఆ CBR 250 ఆ దిలీప్ ఎందుకో ఆగాడు. సరే అని మేము కూడా ఇక్కడ ఆగితే పోలీసులు వచ్చి ఇక్కడ స్టాప్ చేయకూడదు, వెళ్ళిపోండి. కానీ ఇక్కడ లారీలు మాత్రం ఇక్కడ నిలపచ్చా? ఏమైంది? సైలెన్సర్ డీబీ కిల్లర్ పడిపోయిందంట. నేను బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ కూడా పెట్టుకోలేదు. పోలీసులు ఎక్కడ ఆపుతారో ఏంటో. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్డు మైసూర్కి.
ఇది స్ట్రైట్ లైన్, ఇదంతా లీనింగ్దే. ఈ కనక్పుర రోడ్ అయితే సూపర్ ఉంది. మైసూర్కి వెళ్తే ఇంకా ఈ రోడ్లోనే వెళ్ళాలి. ఫుల్ లీనింగ్ చేయొచ్చు, హైవే కూడా ఉంది. నా టైర్ చూసారు కదా, ఫుల్ రైట్ లెఫ్ట్ లీన్ చేసేసరికి మార్క్స్ వచ్చాయి. పక్కనే సన్ ఫ్రెష్గా ఏమంటారు, జస్ట్ ఇప్పుడే సన్ రైజ్ అయింది. ఫుల్ ఫ్రెష్ వైబ్ వస్తుంది అసలు. ఇక్కడ అబ్బా వ్యూ అయితే సూపర్ ఉంది. ఆ కొండలు, ఎర్లీ మార్నింగ్ ఫాగీ ఫుల్ గ్రీనరీ, అటు ఇటు సూపర్ ఉంది రోడ్డు మొత్తం. బాబా నాకైతే చిన్నగా కేరళ వైబ్స్ వస్తున్నాయి. ఫుల్ కొబ్బరి చెట్లు. ఇక్కడ సైడ్లో టిఫిన్ చేసాము, ముగ్గురికి కలిపి 200 అయిందంతే. ఫుల్ కడుపు నిండు తిన్నాం. టేస్ట్ అయితే అసలు సూపర్ ఉంది. బయట ఎక్కడ ఏ హోటల్లో రాపినా ఆ టేస్ట్ రాదు పక్కా. సేమ్ ఆంధ్ర స్టైల్ చట్నీ. నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం, కొంచెం రవ్వలా ఉండాలి. ఇక్కడ ఇడ్లీ పర్ఫెక్ట్, చట్నీ అన్నీ. ఇంకో 80 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఈ 15 years ఓల్డ్ మిషన్ 143 టచ్ చేసింది. కెమెరా ఆన్ చేయడం మర్చిపోయా. చూద్దాం మళ్ళీ మంచి రోడ్ దొరికితే. ద ఫక్ యాక్సిడెంట్ అయింది. ఓ కారు వాట్ ద ఫక్, 3 కార్లు. ఇంకా ఇదే రోడ్లో 20 కిలోమీటర్స్ వెళ్తే మేము రీచ్ అయిపోతాం. చాలా రోజుల తర్వాత ఇదే నా లాంగ్ రైడ్. మార్నింగ్ కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాం, 6-5:30 మధ్యలో. ఇప్పుడు 9:30 అలా అవుతుంది. మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకున్నాం, అందుకే ఇంత లేట్ అయింది. లేదంటే ఎప్పుడో రీచ్ అయిపోవాల్సింది. కావేరీ రివర్ ఫుల్ ఉంది వాటర్. టెంపుల్ ఇక్కడ లేదు, అక్కడ కనిపిస్తుంది. ఇటు ఎటు వెళ్తున్నామో మాకే తెలియదు. ఇక్కడ కాదు, వేరే రూటు, మళ్ళీ తప్పొచ్చాం. మొత్తం వాటర్. ఇది ఒకప్పుడు ఫుల్గా వాటర్లో మునిగి ఆ తర్వాత లేచింది. ఫుల్ ఇంకా ఎక్కువ ఉంటాయి అనుకున్న వాటర్. నేను వీడియోస్లో చూసే దగ్గర మొత్తం ఇంతవరకు ఉన్నాయి వాటర్.
ఈ డూమ్ మార్చిన తర్వాత అసలు బైక్ ఎంతలా చేంజ్ అయిపోయిందంటే సూపర్ సెక్సీ అయిపోయింది. ఇక్కడ ఇంతవరకు కొంచెం ఉంది అంతే. నేను ఇక్కడ కొంచితేనే మొత్తం ఈ కాలు గీసిపోతుంది కింద. ఇక్కడ రికార్డింగ్ ఎలా లేదు. ఇంకా అయిపోయింది, ఇక్కడ వెళ్ళిపోతున్నాం. ప్లేస్ అయితే వర్త్. ఇంత దూరం వచ్చి ఫుల్ చుట్టూ వాటర్. ఇక్కడ ప్లేస్ భలే ఉంది. బైక్ బ్యాక్ సైడ్ ఆ వాటర్. ఇదే మైసూర్ ప్యాలెస్, ఆ లోపల కనిపిస్తుంది. నా బైక్ పార్కింగ్. ನಾವು ಪೆನ್ ಯೂಸ್ ಮಾಡಲ್ಲ. ఏ ఎలా వచ్చేది నేను ఇప్పుడు? ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ ಇಲ್ವಾ ನೀವು? ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗ್ತಿಲ್ಲ ನೀನು? ಏನು ಓದ್ಕೊಂತಿದ್ದೀಯ? ಯಾವ ಕ್ಲಾಸ್? ಯಾವ ಕ್ಲಾಸ್ ಓದ್ಕೊಂತಿದ್ದೀಯ? సరే టేబుల్స్ వెళ్తాయా? పెన్ తಗೊಂತೀನಿ. ಟೇಬಲ್ಸ್ ಹೇಳ್ತೀಯಾ? ಟೇಬಲ್ಸ್ 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 ಬರುತ್ತಾ? ಯಾಕೆ? ಹಾಂ, ನೀವು ಟೇಬಲ್ಸ್ ಹೇಳಿ ನಾನು ಪೆನ್ ತಗೊತೀನಿ. ಸರಿ, ಯಾವುದೋ ಒಂದು ಹೇಳಿ, ಏನೋ ಒಂದು ಹೇಳಿ. ಯಾಕೆ ಬರಲ್ಲ? ಸ್ಕೂಲ್ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ ತಾನೇ? ಮತ್ತೆ ಏನು ಬರಲ್ಲ ಅಂತಿದೆಯಾ? ಮತ್ತೆ ಏನು ಬರುತ್ತೆ? పానీపూరి తింటావా అంటే ఓకే. ఆన్లో ఉంది. ఎట్టొచ్చేది? మేము మైసూర్ ప్యాలెస్కి వెళ్ళలేదు. అక్కడ టికెట్ కొనాలంటే ఓన్లీ క్యాష్ మాత్రమే అంట. మా దగ్గర క్యాష్ లేదు. ఇక్కడికే డైరెక్ట్గా బోటింగ్ వచ్చేసాం. సూపర్ ఉంది ఇక్కడ బోటింగ్ మాత్రం. లొకేషన్ మర్చిపోయా, అది డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. ఇక్కడే బోటింగ్ చేసా. 250 రూపీస్ సింగిల్ బోట్ అయితే మనమే పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు.
డబుల్ ఉంది, ట్రిపుల్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడైతే చాలా లేట్ అయిపోయింది. బెంగళూరు వెళ్ళేసరికి 4 hours ఏమో అవుతుంది. ఇప్పుడు ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోవడమే, నిద్ర రాకుండా ఉంటే చాలు. ఇక్కడ ఫుల్ వర్షం ఇప్పటికీ కూడా లైట్గా పడుతూనే ఉంది. 1 hour నుంచి ఇక్కడే ఉన్నా, వర్షం తగ్గాక వెళ్దామని. బ్యాక్ సైడ్ ఇక్కడ మడ్గాడ్ కూడా లేదు, మొత్తం ఇప్పుడు ఎగురుతుంది. ఈ రైన్ కోట్ వేసుకుంటా, లేదంటే మొత్తం బ్యాక్ నాకు బురదతో డిజైన్ అయిపోతుంది. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే, వర్షం పడినా ఏం పడినా స్లోగా. ఏందో ఈ నైటీ వేసుకున్నా. నా బండికి ఇంకోటి లైట్ లేదు, హెడ్ లైట్. బ్యాక్ సైడ్ ఆ CBR, దానికి ఫాగ్ లైట్స్ ఉన్నాయి. ఫ్రంట్లో ఈ RR 310, మధ్యలో నేను ఉంటా. వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. మేబీ ఒకవేళ వ్లాగ్ చేయలేకపోతే ఇంకా ఇదే ఎండింగ్ ఈ వ్లాగ్కి.